A warm welcome to my channel, Hindi Shiksha channel. So, good morning everyone. Today we are going to learn lesson Tenali Ram ki Chaturai. అంటే ఏంటమ్మా, ఇవాళ మనం తెనాలి రామ్కి చతురాయి ఈ లెసన్ చెప్పుకోబోతున్నాం. సో స్టూడెంట్స్ చూడండి, పిక్చర్లో మనకి తెనాలి రామ్కి చతురాయి పార్ట్ 2. ఇక్కడ ఒక సోచే బోలియోలో మనకు ఒక చిత్ర ఇచ్చారు. చిత్రం అంటే ఏంటమ్మా, పిక్చర్ ఇవ్వబడింది. ఆ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి చూడండమ్మా. దాంతోపాటు క్వశ్చన్స్ బోధ ప్రశ్న కూడా ఉన్నాయి చూడండమ్మా. సో చిత్రాలు ఏమేమి కనిపిస్తున్నాయమ్మా, ఒక टीचर अध्यापक, टीचर मीन्स अध्यापक और एक स्टूडेंट एंड एक बच्चा. दोनों क्या कर रहे, दोनों के हाथ में क्या है, खड़िया है. खड़िया అంటే చాక్ పీస్ ఉంది. అంటే ఇది కంప్లీట్గా ఏమంటాం, దీన్ని ఒక క్లాస్లో ఒక టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ మనం కనిపిస్తుంది. సో షాంపట్ దియా है. షాంపట్ అంటే ఏంటి, బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ మీద ఏం కనిపిస్తున్నాయి మనకి, हमें 2 रेखाएं दिखाई दे रही है. एक है छोटी रेखा, एक है बड़ी रेखा. అంటే టీచర్ డ్రా చేసిన ఒక లైన్ కనిపిస్తుంది, స్టూడెంట్ డ్రా చేసిన ఒక లైన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, అధ్యాపక్ ने छात्र से क्या कहा. సో యూ హ్యావ్ టు ఇమాజిన్ హియర్. సో ఇక్కడ ఏమన్నారు, క్యా కహా. ఇక్కడ క్వశ్చన్ మనకి ఇక్కడ బోర్డ్, బ్లాక్ బోర్డ్ పైన కనిపిస్తుంది. క్యా కోయి ఇస్ రేఖా కో మిటాయే బినాయి ఛోటీ కర్ సక్తా హై. ఇక్కడ టీచర్ ఏమంటున్నారమ్మా, స్టూడెంట్కి చెప్తున్నారు. సో ఈ ఏదైతే రేఖ నేను చిన్న రేఖ డ్రా చేశాను కదా, అది రఫ్ చేయకుండా, తొడవకుండా దీనికన్నా పెద్ద ఈ లైన్ని పెద్ద లైన్గా డ్రా చేయగలుగుతారా అని అడిగారట. సో ఆ స్టూడెంట్ చక్కగా ఆలోచించుకొని ఏం చేశాడమ్మా, ఆ లైన్ని ఏదైతే టీచర్ డ్రా చేసిన లైన్ ఉంది కదా, దాన్ని రఫ్ చేయకుండా ఆలోచించుకొని దానికన్నా పెద్ద గీత, పెద్ద లైన్ అక్కడ డ్రా చేశాడంట. సో బాలక్ని క్యా కియా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, ఆ బాలుడు ఏం చేశాడు అని అడుగుతున్నారు. సో టీచర్ డ్రా చేసిన లైన్ తుడిపేయకుండా, రఫ్ చేయకుండా ఏం చేశాడు, ఇంకొక లైన్ గీశారు. గీసిన తర్వాత సో ఈ విధానం ఏదైతే ఉందో, సో దాన్ని ఏమంటారమ్మా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఏమంటారు దాన్ని, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అంటే ఆలోచించుకొని దాన్ని తుడపకుండా, సో ఏదైతే టీచర్ చెప్పిన కండిషన్ పెట్టారు కదా, ఆ కండిషన్ ప్రకారం తను డ్రా చేశాడు. సో తన ఆలోచన విధానం చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ పాఠం విషయ ప్రవేశంలోకి వెళ్దామమ్మా. విషయ ప్రవేశ చూడండి. समस्या का समाधान निकालना मनुष्य का एक विशेष गुण है. इसी पर उसकी सफलता निर्भर करती है. साथ ही साथ वह चतुर और समझदार हो तो उसे उत्तम व्यक्तियों में गिना जाता है. आज हम ऐसे ही एक व्यक्ति के बारे में इस कहानी में जानेंगे. చూడమ్మా, ఈ లెసన్ పేరేం చెప్పుకున్నాం మనం, తెనాలి రామ్కి చతురాయి. సో విషయ ప్రవేశంలో ఏం చెప్తున్నారు, సంక్షిప్తంగా ఏం చెప్తున్నారమ్మా, సమస్య కా సమాధానం నికాలన మనుష్య కా విశేష గుణ హై. సో హ్యూమన్ లైఫ్ అన్న తర్వాత, మానవ జీవనం అన్న తర్వాత అందులో ఎన్నెన్నో చిన్న చిన్న పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయటమే మనుషులకి ఉన్న మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ అని చెప్పుకుంటున్నారు. ఇసి పర్ ఉనికి సఫలత నిర్భర్ కర్తీ హై. ఏ విధంగా అయితే మన వచ్చే లైఫ్లో వచ్చే సమస్యలు సాల్వ్ చేయగలుగుతారో దాని మీదే వాళ్ళ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. साथ ही साथ वह चतुर और समझदार हो तो उसे उत्तम व्यक्तियों में गिना जाता है. साथ ही साथ అంటే దాంతో పాటు वह చతుర్ అంటే ఏంటమ్మా, క్లెవర్, और సమజ్దార్ అంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఉందనుకోండి, వాళ్ళని ఏంటమ్మా ఉత్తమ వ్యక్తి అంటే చాలా గొప్ప వ్యక్తులుగా భావిస్తారు అని చెప్తున్నారు. आज हम ऐसे ही एक व्यक्ति के बारे में इस कहानी में जानेंगे. ఈ కహానీలో, ఈ స్టోరీలో మనం ఇలాంటి చాలా తెలివైన పర్సన్ గురించి, తెలివైన అండ్ క్లెవర్ అంటాం కదమ్మా, అండర్స్టాండింగ్ పవర్ ఉన్నవాళ్ళు, దాంతోపాటు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవారు, అతని గురించి మనం ఈ స్టోరీలో తెలుసుకోబోతున్నామని చెప్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం పిల్లలు మనం, సో మన పాఠం పేరే తెనాలి రామ్కి చతురాయి. అందులో తెనాలి రామ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో హమ్ దేఖేంగే పాఠ్ మే क्या दिया है. సో ఈ పాఠంలో ఏమి ఇవ్వబడిందో చూద్దాం. తెనాలి రామ్కి చతురాయి చూడమ్మా. ఫస్ట్ పారాగ్రాఫ్. विजयनगर राज्य के राजा श्री कृष्ण देव राय थे.
उनकी सभा का नाम भुवन विजयम था। उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे। చూడమ్మా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారో. తెనాలిరామ్ की చతురాయిలో विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे. సో ఆల్ మెంబర్స్ నో దట్ వన్ మా విజయనగరం రాజ్యంకి రాజు పరిపాలించిన గొప్ప వ్యక్తి ఎవరమ్మా? శ్రీకృష్ణదేవరాయలు. అంతకుముందు కూడా పరిపాలించారు, కానీ ఈయన మాత్రం చాలా ఫేమస్ రాజు అనమాట. సో ఇదివరకు ఇది ఎక్కడ ఉండేదమ్మా? కర్ణాటక స్టేట్లో ఉండేదన్నమాట విజయనగరం అని. సో ఉనికి సభాకా నామ్. ఇంకొక విషయం, మా రాజా శ్రీకృష్ణదేవరాయలు వంశం, వాళ్ళ వంశం ఏంటమ్మా? తువులు వంశం. తువులు వంశంలో పుట్టిన శ్రీకృష్ణదేవరాయ గురించి మనం ఆయనతో పాటు తెనాలిరామ్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఆయన సభ పేరేం చెప్పారమ్మా ఇక్కడ? భువన విజయం అని పేరు. సో ఆ సభలో ఇంకొక స్పెషాలిటీ ఏం చెప్తున్నారమ్మా? అష్టదిగ్గజ్ నామక్ కవి రైతే. ఆ సభలో అష్టదిగ్గజ్ నామక్ కవులు అంటే సో ఆయనకి రాజ్యంతో పాటు సాహిత్యం కూడా, కవిత్వం కూడా చాలా ఇష్టం. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. కాబట్టి ఆయన సాహిత్యానికి, కవిత్వానికి వాటికి కూడా పుష్టి ఇచ్చారు. సో उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. ఈ అష్టదిగ్గజ్ అనే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందులో 8 కవి. 8 మతలమ్మా అష్ట అంటే 8, దిగ్గజ్లో అష్టదిగ్గజ్ మీనింగ్ ఏంటమ్మా? అష్ట అంటే 8, దిగ్ అంటే దిశ, గజ్ అంటే హాథీ. సో యాక్చువల్ మీనింగ్ ఏంటమ్మా అష్టదిగ్గజ్ది? 8 దిశాओं में హాథీ అని అర్థం. కానీ ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేయాలి? సో అష్టదిగ్గజ్ అని ఈ పేరు ఏదైతే ఉందో ఆ 8 మెంబర్స్ ఎవరైతే కవులు ఉన్నారో ఆ కవులకి ఇవ్వబడింది అనమాట సామూహికంగా. అర్థమైందమ్మా అష్టదిగ్గజ్ మీనింగ్? ఓకే. సో వాళ్ళల్లో ఒకరు ఎవరమ్మా? తెనాలిరాముడు. తెనాలిరామ్ బహుత్ జ్ఞాని और చతుర్ వ్యక్తి थे. ఈయన చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా క్లేవర్ కూడా అని చెప్పుకుంటాం. వాళ్ళతో పాటు తెనాలిరామ్తో పాటు అల్లసాని, పెద్దన్న, భట్టిమూర్తి, దుర్జటి, అచ్చల్ రాజు రామచంద్ర, పింగల్ సూరన్న ఇలాంటి ఈ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అష్టదిగ్గజ్ అని పిలువబడేదన్నమాట. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे. ఎవరు? తెనాలిరామ్ కృష్ణ. అప్ని హోషియారీ సే అంటే ఆయన ఉన్న తెలివితేటలతో, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆయన ప్రతి సమస్యకి సొల్యూషన్ అండ్ ఎవరికి సహాయంగా ఉండేవారంట? బాగా శ్రీకృష్ణదేవరాయలకి సహాయంగా ఉండేవారంట. ఏ సమస్యకి పరిష్కారం అయినా ఆలోచించేవారంట. దాంతోపాటు ఆయన్ని వికట కవి అని సంబోధిస్తుంటారు. వికట్ కవి అంటే ఏ విధంగా? సో వికట్ కవి అనే పదం మనం రివర్స్లో రాసినా కూడా అదే విధంగా వస్తుంటుంది. సో చాలా చాణక్యంగా, కొంచెం వ్యంగ్యంగా కూడా చెప్పేవారు అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడమ్మా. एक दिन राजा श्री कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. अतिथियों को सोने के बर्तन में भोजन परोसा गया. सोने के बर्तनों में रख लिया गया. राजा श्री कृष्णदेवराय तथा तेनालीराम अपने अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया. सोने के बर्तनों को देखकर एक अतिथि का मन ललचाया. उसने चुपके से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया. राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था. राजा श्री कृष्णदेवराय ने तेनालीराम को संकेत किया. तेनालीराम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है. ఈ పారాగ్రాఫ్లో చూడమ్మా. ఏక్ దిన్, ఒక రోజు ఏం జరిగిందంటమ్మా? సభ శ్రీకృష్ణదేవరాయ గారు ఏం చేశారు? వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రముఖ వ్యక్తి ఇంకో ప్రముఖుల్ని పిలిపించి వాళ్ళ మహల్లో అంటే ప్యాలెస్లో భోజనానికి ఆహ్వానించారు. సో అతిథియోంకో సోనేకే బర్తనమే భోజన పరోసా. ఇప్పుడు రాజావారు అంటే వాళ్ళ అతిథి మర్యాదలు గొప్పగానే ఉంటాయి కదమ్మా. సో ఆ అతిథి మర్యాదలు చేస్తే వాళ్ళు భోజనాలు ఎందులో సర్వ్ చేశారంట? సోనేకే బర్తనమే అంటే వాళ్ళు యూటిలైజ్ చేసిన అన్ని యూటెన్సిల్స్ ఏంటి అంటమ్మా? సోనేకి అంటే స్వర్ణం, బంగారపి అనమాట. సోనాకి పర్యావాచ ఏంటమ్మా? కనక అనొచ్చు, సువర్ణ. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు.
బర్తనమే అంటే ప్లేట్స్ కానీ ప్రతి ఒక్కటి వస్తువు బంగారపై కంచం అవన్నీ ఇచ్చారంట, భోజనం దాంట్లో వడ్డించారని చెప్తున్నారు. సోనే కే బర్తనోం కో దేఖ్కర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఇప్పుడు అక్కడ వచ్చిన ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళు భోజనం చేస్తూ ఆ ప్లేట్స్ కానివ్వండి అన్నీ చూసి బంగారపై చూసి తన మనసులో ఏమొచ్చిందమ్మా, కొంచెం గ్రిడినెస్ వచ్చిందట. ఉస్ని చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా. అతనేం చేశాడు, ఆ బంగారపు చమ్మచ్ అంటే ఒక స్పూన్ తీసుకొని భోజనం చేస్తూనే తన పాకెట్లో పెట్టేసుకున్నారని చెప్తున్నారు. రాజా శ్రీకృష్ణదేవరాయ తథా తెనాలిరామ్, కృష్ణదేవరాయలు గారు అండ్ తెనాలిరామ్ గారు ఇద్దరు అతన్ని గమనించారంట. అతిథిని చమ్మచ్ జేబులో పెట్టుకునేటప్పుడు చూసేసారట. సో ఇప్పుడు ఏం చేశారు రాజా శ్రీకృష్ణదేవరాయ గారు, తెనాలిరామ్కి సంకేత్ అంటే ఏంటమ్మా, ఇషారా, సైలెంట్గా ఇన్స్ట్రక్ట్ చేశారు. तेनालीराम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकालवाना है. రాజావారు ఎప్పుడైతే హింట్ ఇచ్చారో తెనాలిరామ్ గారికి అర్థమైందట. తురంత్ అంటే ఇమీడియట్లీ ఆయనకి అర్థమైందట. ఏమర్థమైందట, అతిథికి అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై. అతిథిని అవమానపరచకుండా నొప్పించకుండా ఆయన దగ్గర నుంచి ఏం తీయాలి, ఆ స్పూన్ మాత్రం ఆయన పట్టుకెళ్లకుండా చూడాలని అర్థమైందట. नेक्स्ट पैराग्राफ छोड़ना। जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. देखिए, मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और अपने लोगों में किसी एक आदमी की जेब से निकालूंगा. So after completion of దట్ ఫుడ్ అమ్మా, ఓకే, డిన్నర్ అనండి, సప్పర్ అనుకోవచ్చు. సో ఆ తర్వాత ఏమన్నారు, తెనాలిరామ్ గారు ఆ అతిథి దగ్గరున్న స్పూన్ పట్టుకెళ్ళకుండా చూడాలి. దానికోసం ఆయన ఆలోచించుకొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఇప్పుడు ఒక చిన్న గేమ్ లాగా చెప్తున్నారు, ఒక గేమ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎలాంటి గేమ్, సజ్జను అంటే సంబోధిస్తున్నారమ్మా, సభలో వచ్చిన అతిథులందరినీ సంబోధిస్తున్నారు సజ్జను అని. అబ్ ఆప్ సబ్కే మనోరంజన్ కే లియే, ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక జాదూ కా ఖేల్, ఒక మ్యాజిక్ గేమ్ పెడతాను అని చెప్తున్నారు. సో అందరు ఆసక్తిగా సో పెట్టండి అని చెప్పారట. దేఖియే మై ఏ సోనే కా చమ్మచ్ అప్నీ జేబ్ మే రఖూంగా. తెనాలిరామ్ గారు ఏమంటున్నారు, దేఖియే చూడండి, ఏదైతే బంగారు స్పూన్ ఉందో, సోనేకా చమ్మచ్ ఉందో, ఆ చమ్మచ్ నేనేం చేస్తున్నా, స్పూన్ని నా పాకెట్లో పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేనేం చేస్తాను, ఒక జాదూ అంటే ఒక మ్యాజిక్ చేసి మీలో నుంచి ఎవరొకరు ఒక జేబులో నుంచి తీస్తాను అని చెప్తున్నారు. సో నెక్స్ట్ पैरा చూడమ్మా. तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली, फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा, अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है. देखते ही किसकी जेब में है, इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते. सीमा ఈ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు ఆసక్తిగా అందరూ క్యూరియాసిటీగా ఉన్నారు కదా, తెనాలిరామ్ గారు ఏం పెడతా ఉన్నారమ్మా, ఒక మ్యాజిక్ గేమ్ పెడతా ఉన్నారు కాబట్టి అందరూ ఇంట్రెస్టెడ్గా వింటున్నారంట. ఏం వింటున్నారు, సో తెనాలిరామ్ గారు ఇప్పుడు ఏం గేమ్ పెడతారని అందరు చూస్తున్నారు. సో చెప్పినట్టే తెనాలిరామ్ గారు ఏం చేశారు, చమ్మచ్ అంటే స్పూన్ తీసుకొని ఆయన తన పాకెట్లో పెట్టుకున్నారట. ఫిర్ ఆఖే ముందులి అంటే ఆయన కళ్ళు మూసుకొని ఏం చేశారమ్మా, మంత్ర పడ్నే కా బహానా బనాయా. సో ఏదో మంత్రం చదివినట్టు, ఓకే, బహానా బనాయా అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఆయన చేస్తున్నారా, నో. సో ఇక్కడ తను యాక్ట్ చేస్తున్నారు. థోడీ దేర్కే బాద్, కొంచెం సేపు అయిపోయిన తర్వాత, ఉన్होंने अपनी आंखें खोली, ఆయన తన కళ్ళు తెరిచారట. అబ్ చమ్మచ్ మేరీ జేబ్ సే కిసి ఓర్ కి జేబ్ మే చలా గయా. ఆయన ఏమంటున్నారు, నా పాకెట్లో ఉన్న స్పూన్ ఏదైతే బంగారు స్పూన్ ఉందో అది నా పాకెట్ నుంచి మీ ఇక్కడున్న అతిథుల పాకెట్లోకి వెళ్ళిపోయి ఉండాలి, చూద్దాం ఎవరి దగ్గర ఉందా అని చెప్తున్నారంట. इतना कहकर तेनालीराम बारी बारी से अतिथि के पास जाते और मन ही मन में मंत्र पढ़ने का बहाना बनाते. సో ఇదే విధంగా సేమ్ అందరి దగ్గరికి అతిథులు ఎంతమంది వచ్చారో అందరి దగ్గరికి 1 by 1 ఆయన వెళ్ళి, సో ఆయన ఎవరి జేబులో ఉందని చూసి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు, మీ దగ్గర ఉందా అని మంత్రం చదివినట్టు, కళ్ళు మూసుకొని మంత్రం చదివినట్టు
చెప్పేవారంట, యాక్ట్ చేసేవారంట. బారీ బారీసే అంటే 1 by 1 వెళ్తున్నారంట. హర్ అతిథికి పాస్, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారట. వెళ్తూ సేమ్ అలాగే మంత్రం చదివినట్టు యాక్ట్ చేశారట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడమ్మా. अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले, मित्र, मेरा जादू बता रहा है कि चम्मच आपकी जेब में है. कृपया आपकी जेब दिखाइए. अतिथि के पास बचने का उपाय न था. न चाहते हुए भी उसे अपनी जेब में हाथ डालना पड़ा. उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया. सभी अतिथियों ने तेनालीराम की जादुई चमत्कार देखकर तालियां बजाई. राजा श्री कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए. उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे इनाम भी दिए. చూడండి, అంత में चम्मच छुपाए వ్యక్తి के पास. సో బారీ బారీ సే అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అతిథుల దగ్గరికి వెళ్ళి ఆయన మంత్రం చదివినట్టు యాక్ట్ చేస్తున్నారంట. అలాగే లాస్ట్లో ఎవరి దగ్గరికి వెళ్ళారంట, ఏ వ్యక్తి అయితే చమ్మచ్ అంటే స్పూన్ని దాచి ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సేమ్ అలాగే మంత్రం చదివినట్టు, కళ్ళు మూసుకొని మంత్రం చదివినట్టు యాక్ట్ చేశారంట. తర్వాత ఏమన్నారు ఆయన, మిత్ర అని సంబోధిస్తున్నారు. మీరా జాదూ బతారా అంటే నా మ్యాజిక్ చెప్తుంది. ఏం చెప్తుందట, కి చమ్మచ్ ఆప్కే జేబ్ మే హై. ఏదైతే బంగారు స్పూన్ ఉందో నా పాకెట్లో నుంచి ఎవరి దగ్గర వచ్చిందన్నారు కదా, ఆ స్పూన్ ఎక్కడికి వచ్చింది, మీ జేబులో ఉంది అని చెప్తున్నారంట. కృపయ ఆప్ అప్నీ జేబ్ దిఖాయియే. ఏమంటున్నారు, ప్లీజ్ అని, దయచేసి మీరు మీ పాకెట్లో చూసుకోండి అని చెప్తున్నారు. అతిథికే పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ థా. ఇప్పుడు అతిథి దగ్గర నా దగ్గర లేదు, నా వద్ద లేదు అని చెప్పడానికి కారణం ఉందా, రీజన్ ఉందా, లేదు. కాబట్టి న చాహతే హుయే భీ అంటే ఇష్టం, అప్నీ జేబ్ మే హాత్ డాల్నా పడా. ఆయన తన పాకెట్లో చెయ్యి పెట్టి ఉస్నే జేబ్ సే చమ్మచ్ నికాలా. ఇప్పుడు తెనాలీరామ్ గారు చేసిన ఉపాయం వల్ల ఆయన ఇష్టం లేకపోయినా కూడా ఆయన పాకెట్లో నుంచి ఆ స్పూన్ తీయాల్సి వచ్చింది. और तेनालीराम को दे दिया. तेनालीराम గారికి की इच्छारट. सभी अतिथियों ने तेनालीराम की जादुई चमत्कार को देखकर तालियां बजाई. కానీ అక్కడ ఉన్న అందరు అతిథులు, అక్కడ ఉన్న సభలో ఉన్న జనాలు అందరూ ఏమనుకుంటున్నారు, నిజంగానే తెనాలీరామ్ గారు ఏదో ఏం చేశారు, ఒక మ్యాజిక్ గేమ్ చేశారు, ఆ చమత్కారం జరిగింది, అందువల్ల ఆ స్పూన్ అతని దగ్గర నుంచి బయటకు వచ్చింది అని చెప్తున్నారు. కాబట్టి అందరూ ఏం చేశారు, అప్రిషియేట్ చేశారట. తాలియా బజాయ్ అంటే క్లాప్స్ కొట్టారు. రాజా శ్రీకృష్ణదేవరాయ్ తెనాలీరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. కానీ రాజా శ్రీకృష్ణదేవరాయ్ గారు మాత్రం తెనాలీరామ్ గారికి ఏదైతే చెప్పారో, పని అప్పచెప్పారో అది చాలా తెలివిగా చాకచక్యంగా కంప్లీట్ చేసేకి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఉన్హోనే తెనాలీరామ్ కి ఖూబ్ ప్రశంసా కి. శ్రీకృష్ణదేవరాయ గారు మాత్రం తెనాలీరామ్ గారికి చాలా మంచిగా ప్రశంసించారంట. ఢేర్ సారే ఇనాం బీ దియే. సో ఆ పని జాగ్రత్తగా చేశారు కాబట్టి ఆయనకి ఇనాం అంటే ఏంటమ్మా, ఇక్కడ బహుమతులు కూడా ఇవ్వబడ్డాయంట. చూడండి పిల్లలు, देखो बच्चों, यहाँ पर इन टेक्स्ट क्वेश्चन भी दिए हैं. सो वो इन टेक्स्ट क्वेश्चन भी आपको पढ़ना होगा. अंडरस्टूड माँ? So I hope you understand this lesson and you like this lesson also. So you learn